ఫుల్ డెమో వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి. ఇప్పుడు అలక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. నేను యూజ్ చేస్తున్న అలక్ మోషన్ యాప్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. మీరు కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్రాజెక్ట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ 2 ఇచ్చానండి. ఫస్ట్గా మీరు బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదండి. ఇక్కడ 5 సెకండ్ 23 మిల్లీ దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ మీ ఫోటోస్ తీసుకోండి. ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ మీ ఫోటోస్ తీసుకొని థ్రెడ్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా రెడ్ మార్క్ వరకు కట్ చేయండి. ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ ఫోటోస్ తీసుకొని థ్రెడ్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేయండి. రెడ్ మార్క్ వరకు కట్ చేయండి. ఇలా నేను లాస్ట్ వరకు ఫోటోస్ అన్ని పెట్టేసేయండి. నేను వీడియోని స్కిప్ చేస్తున్నానండి. చూడొచ్చు, నేను లాస్ట్ వరకు అయితే ఫోటోస్ అయితే పెట్టేశానండి. మీరు ఫోటోస్ పెట్టేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి థ్రెడ్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు 5 సెకండ్ 23 మిల్లీ దగ్గర వచ్చి ఇక్కడ మీ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి థ్రెడ్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో దగ్గర వచ్చి ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి థ్రెడ్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. 2 ఫొటోస్కి పేజ్ చేసిన తర్వాత 3 ఫొటోస్ వదిలేసి మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్కి పేజ్ చేయండి. ఇక్కడ 2 ఫొటోస్కి పేజ్ చేసేసేయండి. 2 ఫొటోస్కి పేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 3 ఫొటోస్ వదిలేసేయండి. మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్కి పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇక్కడ 3 ఫొటోస్ని వదిలేసి మళ్ళీ 2 ఫొటోస్కి పేజ్ చేయండి. ఇలానే ఇక్కడ మీకు టైమింగ్ చెప్తానండి. 16 సెకండ్ 23 మిల్లీ వరకు ఇలానే చేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి థ్రెడ్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వదిలేసిన 3 ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అయితే పేజ్ చేసేయండి. వదిలేసిన 3 ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేజ్ చేసేయండి. ఈ ఎఫెక్ట్ లాస్ట్ ఇక్కడ మీకు టైమింగ్ చెప్తానండి. అంతవరకు మాత్రమే పేజ్ చేయండి. 16 సెకండ్ 23 మిల్లీ వరకు లాస్ట్ ఫోటో వరకు పేజ్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ థర్డ్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి థ్రెడ్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ లాస్ట్లో 3 ఫొటోస్ ఉంటాయండి. ఇక్కడ లాస్ట్లో 3 ఫొటోస్కి పేజ్ చేసేయండి. ఎఫెక్ట్స్లో వెళ్ళి థ్రెడ్స్ పైన చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. లాస్ట్ 3 ఫొటోస్కి పేజ్ చేసేసేయండి. చేస్తే మీ వీడియో అయితే పూర్తిగా కంప్లీట్ అవుతుందండి. మీకు ఏమాత్రం అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి వీడియో చూడండి. పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని ఎంత క్వాలిటీలో కావాలంత క్వాలిటీ పెట్టి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసేసేయండి. ఇంతే అండి. థ్యాంక్ యూ.